అందరికి హ్యాపీ రక్షాబంధన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ కి కూడానా. సో నాకు మా చిన్నమమ్మీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడంటే బెంగళూరులో ఉన్నాడు. వాడికైతే నేను అమౌంట్ వేసేసా అనమాట. అక్కడే మా చిన్నమమ్మీ వాళ్ళ కూతురు కూడా ఉంది. రాఖీ కొనేసి కట్టామని మా చెల్లిది నాది. సో ఇప్పుడేంటంటే మా సిస్టర్స్ ఇద్దరం కట్టుకుంటున్నాము, చెల్లి నేనును. సో మేమెలా కట్టుకుంటున్నాము, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అన్నది గూడా మీకు ఈరోజు చూపించేస్తాను. అండ్ వాళ్ళక్కడ కడుతున్నారు గాబట్టి వీడియో తీసి పెట్టమని చెప్పాను. ఆ వీడియో గూడా నేను పెడతాను, పోస్ట్ చేస్తాను. అండ్ ఎవరైనా లైక్ గానీ, షేర్ గానీ, సబ్స్క్రైబ్ గానీ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్ చేయండి. అండ్ మా పెద్దమ్మ వాళ్ళ కొడుకులు గూడా ఉన్నారు. నిక్కన్నయ్య, మిట్టన్నయ్య. వాళ్ళకి గూడా ఈరోజు ఈవినింగ్ కట్టబోతున్నాము. సో అది కూడా నేను మీకు వీడియో తీసి పెడతాను. ఎలా కడతాము, ఏంటి, వాళ్ళెంతిస్తారో అన్నది. ఇంకెందుకు మరి లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ ఇయర్ బ్రదర్ అండ్ సిస్టర్సే కాకుండా సిస్టర్స్ కూడా కట్టుకోవచ్చు అని నేను విన్నానమాట. మా మమ్మీ చెప్పింది కట్టుకోండి అని చెప్పేసి. సో రాఖీలు అయితే కొనుక్కొని మా చెల్లి నేనే అయితే ఒకరికొకరం టై చేసుకున్నాము. కాకపోతే గిఫ్ట్స్ ఏమీ ఇచ్చుకోలేదు. మేము ఆలోచించలేదు మాట. ఇది ఫస్ట్ టైం కదా మేము, అందుకే గిఫ్ట్స్ ఏమి ఇచ్చుకోలేదు. జస్ట్ టై చేసుకొని ఫొటోస్ దిగేసాము. సో నెక్స్ట్ ఇయర్ రాఖీ పండుగ మా సిస్టర్స్ మాత్రం చాలా మంచిగా చేసుకుంటాము, గిఫ్ట్స్ అవి ఇచ్చుకొని. ఈసారి అయితే చాలా సింపుల్ గా అయిపోయింది అన్నమాట. సో ఇంకా మా తమ్ముడికి మేము అమౌంట్ పంపించాము. మా గీతు కడుతుంది అని చెప్పాము కదా, ఆ వీడియో కూడా నేను పెట్టాను. ఈ సెకండ్ వీడియో వస్తుంది, అది కూడా చూడండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా థాట్స్ ఏమైనా ఇవ్వమని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. అండ్ వీడియోస్ అయితే చూసేయండి. అనుష, ఇది నీ రాఖీయే చూడు. ఇది రేణుకాది. సో ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే హోటల్కి అయితే వెళ్ళిపోయాము. మా చెల్లి, నేను, మా మమ్మీ కొంచెం అక్కడ లంచ్ తినేసి అలాగా బ్యాక్ అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఈవినింగ్ అయితే మా మిట్టనే వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ అయితే కట్టేసాము. ఆ వీడియో కూడా పెట్టాను. సో అది కూడా చూసేయండి. చూడు. సో ఈవినింగ్ చెప్పాను కదండి, మా మిట్టన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కడతామని చెప్పేసి. ఇదే మా మిట్టన్నయ్య. సో ఎవ్రీ ఇయర్ మేము ఇలానే రాఖీ పండుగ జరుపుకోవాలి అని నా దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకేముంటుంది, అన్నయ్యలు అన్నాక, తమ్ముళ్ళు అన్నాక, చెల్లెళ్ళు అన్నాక వాళ్ళతో మనం హ్యాపీగా ఉండడమే కావాలి కదా. సో నేను కూడా అదే కోరుకుంటున్నాను, అందరితోని హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. సో మీరు కూడా అదే కోరుకుంటారు కదా. ఆ దేవుణ్ణి ఎప్పుడు నేను ఒకటే కోరుకుంటాను, మా ఫ్యామిలీ అందరినీ మంచిగా ఉండి ఆనందంగా ఉంచాలి అని చెప్పేసి. సో మేమందరం ఇలాగే కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి, ఎటువంటి గొడవలు అవి లేకుండా. మేము ప్రతి సంవత్సరం ఇలానే రాఖీ పండుగ అన్ని ఫంక్షన్స్ జరుపుకోవాలి.
రాఖీ పండగ ఇలా అయింది. కొంచెంలో కొంచెమైనా సింపుల్‌గా చేసుకున్నామనుకోండి. సో, మీరెలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇంతే మరి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ టు లవ్లీ అనుష.